కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెదగంట్యాడ దుర్గానగర్ లో ఉన్న సత్య హెల్త్ కేర్ జిమ్ లో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత 30 సంవత్సరాలుగా తను చేస్తున్న సేవలను గుర్తించి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నన్ను డాక్టరేట్ తో సత్కరించడం అభినందనీయం. మానవ హక్కుల కౌన్సిల్ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ. బాడీ బిల్డింగ్ లో ఎంతో మందిని జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్ది వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన గొప్ప వ్యక్తి డాక్టర్ సవలారపు రాజారావు అని పలువురు ప్రముఖులు అన్నారు. ఈ మేరకు పెదగంట్యాడ దుర్గానగర్ లో ఉన్న సత్య కేర్ జిమ్ లో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జాతీయ క్రీడాకారుడు, ఇండియా టీం కోచ్ మరియు ఇండియన్ బాడీ బిల్డింగ్ రెఫరీ డాక్టర్ రాజారావు జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సొంతంగా జిమ్ పెట్టి ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసి వారి ఉజ్వల భవిష్యత్తుకి నాంది పలికారన్నారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఏదో ఒక రంగంలో రాణించి వారి పుట్టిన ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురాలన్నారు. డాక్టర్ రాజారావు 5 పదుల వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా, ఉత్సాహంగా పలువురికి శిక్షణ ఇస్తున్నారంటే అప్పటిలో ఆయన పడ్డ కష్టం అన్నారు. 30 సంవత్సరాల క్రితమే బాడీ బిల్డింగ్ లో మిస్టర్ ఇండియా టైటిల్ కొట్టిన మొదటి క్రీడాకారుడు డాక్టర్ రాజారావు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గంట్యాడ గురుమూర్తి, మర్తపూడి వీధి పరదేశి, కెల్లారె ముసలయ్య, కోన చిన్నప్పారావు తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. Rajana Kandu kuda happy birthday to cheppandi. Steps. కామన్వెల్త్ లో ఆడాడు, నేషనల్ మెడల్ కొట్టాడు, ఇంటర్నేషనల్ కూడా వెళ్తాడు. కుర్రోడు 18 సంవత్సరాలు అయినా రానున్న భవిష్యత్తులో స్పోర్ట్స్ కోట ఉద్యోగానికి అప్లై చేసాం. దానికి ఏజ్ కూడా దానికి తక్కువగా ఉండడం వల్ల రైల్వేలో ఆ జాబ్ కొద్దిగా పెండింగ్ లో పెట్టాము. అలాగే ఇక్కడ అనేక మంది మిస్టర్ ఆంధ్రాలో, మిస్టర్ ఇండియాలో మన జిమ్ నుంచి కూడా అనేక మంది నేను క్రీడాకారులను తయారు చేశాను. కర్ణం మల్లేష్ అయితేనేమి, బ్రదర్ శైలేజ్ అయితేమి, నీలశెట్టి లక్ష్మి అయితే వాళ్ళు పద్మశ్రీ అవార్డులు, డాక్టరేట్లు వీళ్ళందరూ నాకు జూనియర్. వాళ్ళతో కూడా ఇక్కడికి వచ్చి కూడా మన ప్రదేశంలో ఒక రోజు ఇక్కడ మనం వెయిట్ లిఫ్టింగ్ పోటీలు పెట్టి గాజువాక వస్తే మన జిమ్ లో కూడా ఒక రోజు స్టేయింగ్ ఇచ్చి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి గౌరవించాము. అలాగే ఇంకా ఈ జిమ్ ఉన్న స్థాయిలోకి వెళ్ళాలని నేను ఆకాంక్షిస్తూ మరి అందరూ కూడా నాకు వచ్చిన పత్రిక వారు కానీ, పెద్దలు కానీ, క్రీడాకారులు కానీ, జిమ్ మెంబర్స్ కానీ అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తితో నమస్కారాలు చేస్తూ, సాయంత్రం కూడా మా దయాలనగర్ గ్రామంలో పేదవారికి చీరలు, మధ్యాహ్నం అనాథ ఆశ్రమంలో భోజనాలు కూడా ఏర్పాటు చేశాము. ఆగా మంచి సద్బుద్ధితో ముందుకే నా జీవితం సాగాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రారాజు మండలి వ్యవస్థాపకుడు, కోచ్, ప్లస్ అలాగే ఎన్నో ఈ బాడీ బిల్డింగ్ మీద ఆయనకి మంచి పేరు వచ్చింది.
అలాగనే ఈయన వచ్చేటప్పుడు ఈయన బాడీ బిల్డింగ్ చేసేటప్పుడు మేము చిన్న చిన్న పిల్లలు ఆయన చేసిన కండలు వాటిని చూసి చాలా ఇంప్రెస్ అయ్యేవారు. అలా మేము కూడా అలాగే అవ్వాలని చిన్నప్పటి నుండి అనుకునేవారు. ఆ టైంలోనే 85, 86లోనే మిస్టర్ అంతా సంపాదించి ఆ రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్న రాజారావు గారికి అలాగే ఈ ప్రాంతంలో రావడం మంచి సౌపర్యంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాంతం కూడా బాడీ బిల్డింగ్ చిన్నప్పటి నుండి మేము చూస్తున్నాం. చాలా మంది ఆయన కింద చాలా మంది శిష్యులు తయారై ఈ రోజు జాబులు సంపాదించుకున్నారు. అలాగే ఇప్పుడు కూడా కుర్రోళ్ళకు కూడా మంచి కోచింగ్ ఇచ్చి మంచి ఎక్విప్మెంట్ తయారు చేసి ఎంతసేపు డబ్బు కోసం కాకుండా ఏదో చేయాలి, ఏదో చెందాలి, ఏదో కుర్రోళ్ళకి ఉపయోగపడేది చేయాలి, అందరితో పోటీ పడాలి అనే పోటీ తత్వం ద్వారా మంచి జిమ్ ఏర్పాటు చేసి అందరిని యువకులు తయారు చేసి ఈ విధంగా చేస్తున్న రాజారావుకి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి నా జన్మదిన శుభ సందర్భంగా వచ్చిన క్రీడాకారులు, అతిథులు, ప్రతినిధులు, స్నేహితులు, స్నేహాభిలాషులు అందరికీ కూడా నా జన్మదిన సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ జన్మదినం అనేది అంటే మానవుడు జన్మించడం గొప్ప కాదు, మరణించడమే గొప్ప అనేది గ్రంథం వివరిస్తుంది. అలాగే మరణం వరకు మనం ఏం చేసామో అన్నిది అది పరలోకంలో ఈ భూమి మీద చేసింది కూడా అక్కడ మనకి ఉంటుంది. అందుకే ఈ జన్మదినం నేను జరుపుకోవడానికి కారణం ఏంటంటే మనం అందరము ఒక వేదిక మీదకి రావాలని, మనందరం ఒక అందముల్లాగా ఉండాలని, మనం అందరము ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండాలని నాకు ఎప్పుడు కూడా ఆకాంక్షతో నేను సేవా కార్యక్రమాలేమి చర్చిల్లో నాకు దయాల్ నగర్ లో చర్చ్ ఆఫ్ క్రీస్తు సంఘం ఒక సంఘం ఉంది. దానిలో నేను సభ్యుడిగా ఉంటున్నాను. అలాగే పెద్దగంటల్లో మాకు సహకరించిన మా కుటుంబ సభ్యులు అందరూ కూడా నాకు సహకరించి ఇక్కడ స్థలాన్ని ఏర్పాటు చేసి ఇక్కడి నుంచే అనేక మంది క్రీడాకారులు ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ చేసిన కుర్రాడు కామన్వెల్త్కి వెళ్ళాడంటే అంత ప్రత్యేకమైన స్థానం మన దేశంలో ఎవరికి దొక్కదు. అలాగా తరుణ్ అనే వ్యక్తి కామన్వెల్త్ లో ఆడాడు, నేషనల్ మెడల్ కొట్టాడు, ఇంటర్నేషనల్ కూడా వెళ్తాడు. కుర్రోడు 18 సంవత్సరాలు అయినా రానున్న భవిష్యత్తులో గత 30 సంవత్సరాలుగా తను చేస్తున్న సేవలను గుర్తించి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నన్ను డాక్టరేట్ సత్కరించడం అభినందనీయమని ప్రముఖ సంఘ సేవకులు కులుకూరి మంగరాజ్ అన్నారు. ఈ మేరకు గాజువాకలో ఉన్న ఓ ప్రైవేట్ హోటల్లో వాసవి సేవా ట్రస్ట్ మరియు వాసవి సేవా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వారి ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా వాసవి సేవా సభ్యులు పెద్దలు ఆశీర్వాదంతో 30 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, దీన్ని గుర్తించిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు ఈ నెల 6వ తేదీన ఢిల్లీ నోయిడాలో ఉన్న యూనివర్సిటీలో డాక్టరేట్ తో నన్ను సత్కరించారన్నారు. అలాగే సామాజిక సేవాకర్తలు ఇచ్చే డాక్టరేట్ అవార్డు నాకు రావడం మన వాసవి సేవా సంఘానికి గౌరవపదం అన్నారు. ఈ అవార్డు కోసం రాష్ట్రం నుంచి 10ల సంఖ్యలో దరఖాస్తులు అందినప్పటికీ కేవలం 2కి మాత్రమే డాక్టరేట్ లభించిందని, గాజువాకలో వాసవి క్లబ్, ఆర్యవైశ్య సంఘాలతో చురుకైన పాత్ర పోషిస్తూ అందరి మన్ననలు పొందారన్నారు. ఈ కార్యక్రమంలో నంబూరు జగన్నాథరావు, కేసరపు శ్రీను, రమేష్, డాకు సతీష్, గుండా శరత్, చంద్రగుప్త తదితరులు పాల్గొన్నారు. వాసవి నిత్యాన్నదాన ట్రస్ట్ తరఫున ఈరోజు మంగరాజు గారికి సన్మానం చేయడం జరుగుతుంది. అరే ఇవన్నీ కూడా గ్రూప్ ఫోటో ఇది కింద నెట్టు కూడా మామ కూడా నవ్వుతారని చెప్తాం. వాసవి నిత్యాన్నదాన ట్రస్ట్ తరఫున ఈరోజు మంగరాజు గారికి సన్మానం చేయడం జరుగుతుంది. అరే బయటకు కనబడదు. 96లో సేవా కార్యక్రమాల్లో భాగంగా మొట్టమొదటి కార్యక్రమం స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ చేశారు. ఆ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత నుంచి అక్కడ రోగులు పోలించినప్పటి నుంచి ఈ రోజు వరకు నా చేతనైన సహాయం సహకారం చేస్తున్నాను. ఆ కార్యక్రమంలో భాగంగా నా వెన్నట్టే ఉన్నటువంటి ఎక్కువగా నాకు సత్యానుభాయ్ గారు కూడా ఎక్కువ తోడుండేవారు. ఆయన ఇప్పుడు లేరు. అలాగే ఆ రోజు కార్యక్రమంలో బీపీఎస్ నాగేశ్వరరావు కూడా కార్యక్రమం వచ్చినాయి. ఆ ఫోటోలన్నీ కూడా అప్పటి నుంచి ఉన్నటువంటి పేపర్ కటింగ్స్ కానీ ఫోటోస్ కానీ ఇవన్నీ కూడా
30 సంవత్సరాల కాలం ఫొటోస్ కానీ పేపర్ కటింగ్స్ అలా చేసిన సేవా కార్యక్రమాలు అన్ని చేస్తూ, అలాగే నేను పెదగంటాడు గ్రంథాలయ శాఖ అవ్వచ్చు, లేదంటే మన గాజువాక వాసవి యువజన సంఘం అవ్వచ్చు, వాసవి క్లబ్ అవ్వచ్చు, ఎక్కువగా మన వాసవి పేరు చెప్పే సంస్థల్లో ఎక్కువగా సర్వీస్ కార్యక్రమాలు చేయడం, ఎక్కువ నా దగ్గర సంబంధించి మెటీరియల్ నా దగ్గర ఉండడం, ఈ వాసవి అమ్మవారి తాలూకు దేవుళ్ళు ఉండడం కూడా నా అదృష్టంగా భావిస్తూ, ఇందులో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకి ఇది చెందుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ సహకరించి, నాకంటూ సహకరించి, నన్నంటే గౌరవించి ప్రతి దాంట్లో కూడా నన్ను గౌరవించేవారు. ఆ గౌరవానికి ఈ రోజు నాకు ఇది వచ్చింది కాబట్టి వాసవి తాలూకు కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ అవార్డును చెందుతుందని చెప్పి, ఈ డాక్టరేట్ చెందుతుందని చెప్పి నేనైతే సముఖంగా తెలియజేస్తున్నాను. నాకుగా నేను ఇదే కాకుండా కన్జ్యూమర్ సిఆర్ఓ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ లో కూడా పనిచేయడం జరిగింది. అందులో కూడా చాలా మంది సభ్యులు ఉన్నారు. అందులో మనకి ఎక్కువగా తిరుగుతున్నాం. మనకి సత్యానందయ్య గారు చనిపోయిన తర్వాత కొంచెం మనం ఈ సిఆర్ఓలోకి వెళ్ళలేదు, కానీ ముందు కార్యక్రమాలు అన్నింటిలో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన రామాంజనేయులు గారు, ఆయన నాకు ఈ ఒక హెల్ప్ చేశారు. అలాగే దానికి చిన్న సాయంగా నాకు అప్పలాజన్నయ్య బచ్చ అప్పలాజన్నయ్య కూడా దాన్ని తీసుకొని వెళ్ళి చేసుకొచ్చారు. ఆయన ఎక్కడే ఉన్నారు. వీళ్ళు సహకారంతో ఈ రోజు నాకు ఈ డాక్టరేట్ అనేది వచ్చింది. ఇంకా బాధ్యతలు పెంచి ఇంకా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా బాధ్యతలు పెంచారు. అలాగే నా కుటుంబ సభ్యులు కూడా నాకు సహకరించడం కూడా చాలా, ఈ యొక్క రావడానికి నా కుటుంబ సభ్యులు కూడా ముఖ్యంగా నేను తప్పనిసరిగా వాళ్ళకి కానీ మీ యొక్క సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాల నివారణకై మానవ హక్కుల కమిషన్ ప్రజలకు గ్రామ స్థాయి నుంచి విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, గడిచిన 25 ఏళ్లుగా ప్రజలకు విస్తృత సేవలందించడం ప్రశంసనీయమని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి యు దుర్గా ప్రసాద్ అన్నారు. విశాఖలో ఆదివారం ఓ హోటల్లో మానవ హక్కుల కౌన్సిల్ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైకోర్టు న్యాయమూర్తి యు దుర్గా ప్రసాద్ హాజరై మాట్లాడుతూ, మహిళలను ఇతర వ్యభిచార రొంపులోకి రాకుండా వారి హక్కులను కాపాడే విధంగా మానవ హక్కుల కౌన్సిల్ ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టన్నారు. పోలీస్, రెవెన్యూ, జిల్లా లీగల్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రజలకు, మహిళలు, విద్యార్థులు భరోసా నింపే విధంగా కార్యక్రమాలు ఉండాలన్నారు. దీనికి సంబంధించిన ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి వాటిని కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. మానవ అక్రమ నివారణపై దృష్టి సారించాలన్నారు. దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం ప్రధాన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై సత్యనారాయణ మాట్లాడుతూ 1999లో మానవ హక్కుల కౌన్సిల్ స్థాపించారని, ఈ కౌన్సిల్ 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలు నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల విషయంలో రక్షించే విషయాలపై ప్రత్యేక దృష్టి సారించే విధంగా తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలిపారు. త్వరలో కౌన్సిల్ ఆధ్వర్యంలో వాలంటీర్లను తయారు చేసి వారి ఆధ్వర్యంలో విస్తృత గ్రామ స్థాయి నుంచి విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ, గత 10 ఏళ్ల నుంచి పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమారు 6,000 ఫిర్యాదులు ప్రభుత్వానికి చేశామన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యున్నత సంస్థగా అభివృద్ధి చేసేందుకు సభ్యుల సహకారం ఎంతో అవసరమన్నారు. మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రావు, డాక్టర్ అంబేద్కర్ లా కాలేజీ ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. అనుసరించదగ్గ సూచన మాత్రమే. మీ పరిధిలో మరికొన్ని రకాలుగా మీరు వేరియస్ మెజర్స్ అవలంబించి అటువంటి నరక కోపంలో పడుతున్న వాటిని మీరు రక్షించడానికి చేసినట్లయితే నిజంగా చాలా మనం మన సాటి స్త్రీని మనం కాపాడుకోవడం కాదు, రక్షించుకోవడం మన విధి, మన సమాజం తాలూకు విధి. అందుకోసం ఈరోజు నన్ను సత్యనారాయణ గారు, శ్యామప్రసాద్ గారు పిలిస్తే ఎన్నో రకాల మానవ హక్కులు ఉన్నప్పటికీ ఈ ఒక్క విషయం మీద మాత్రం మనం ముఖ్యంగా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది అని నాకు అనిపించింది. అందుకోసం నేను వచ్చి మీతో ఇంతసేపు సమయం తీసుకొని మిమ్మల్ని నేను ఒక జట్టిగా కాకుండా సాటి సమాజంలో వ్యక్తిగా కోరుతూ మీకు అనుకుంటున్నాను. ఈ దారుణమైన పరిస్థితి ఇంకో ఆడపిల్లలకు రాకుండా మీరు కాపాడినప్పుడు మాత్రమే మన సమాజం అన్ని రకాలుగా శ్రీశ్రీ చెప్పినట్టు ఏ వెలుగులకి ప్రస్తావన సాధిస్తామంటే అప్పుడు, అంతే తప్ప చంద్రయానానికి వెళ్ళినప్పుడు మాత్రమే మనం గొప్పవారం అనుకోవడానికి వీలేదు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ విశాఖపట్నం 1999లో స్థాపించబడింది. ఇప్పటికీ 25 ఏళ్ళు అయింది. అందుకని ఈరోజు
సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి గారిని ఆహ్వానించాం. ఆయన వచ్చి ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు అందరికీ. ఆయన జ్యుడిషియల్ సర్వీస్లో ఎక్స్పీరియన్స్ అంతా చెప్తూ ఎలా హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి, పర్టికులర్లీ విత్ రిఫరెన్స్ టు విమెన్ అండ్ చిల్డ్రన్, అంటే స్త్రీలను పిల్లల్ని రక్షించే విషయంలో ఆయన చాలా జడ్జిమెంట్స్ కూడా ఇచ్చారు. వాటి గురించి విశ్లేషిస్తూ ఆయన చెప్పారు. అది ఈ సందర్భం అంతా అంతే ఏంటంటే, ఇక ముందు డిఫెండర్స్ అందరూ కూడా కొన్ని సూత్రాలు పాటించి కొంతమంది వాలంటీర్స్ని తయారు చేసి విలేజెస్కి వెళ్ళి హ్యూమన్ రైట్స్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే బాధ్యత డిఫెండర్స్ మీద ఉంది. ఆనాడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి జస్టిస్ వెంకటాచార్య గారు వచ్చి మాకు స్ఫూర్తి కలిగించారు. నాకు, దిగుమతి సరస్వతీదేవి గారికి, తర్వాత అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు ఉన్నటువంటి చల్లా రామారావు గారికి, మా అందరితో చర్చించి ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించండి, మీరు హక్కులు కాపాడాలనుకుంటున్నప్పుడు ఇలాంటి ఇది రాజకీయ సంబంధం లేకుండా ఉన్నటువంటి సంస్థను మీరు స్థాపించుకోండి అని చెప్పి సలహా ఇచ్చడంతో మా సంస్థని 1999 జూలై 12 విశాఖపట్నంలో, అది కూడా మాకు ఈ సంస్థ ఆవిర్భవించడానికి కారణం డాక్టర్ అంబేద్కర్ లా కాలేజ్ అని చెప్పి నేను మీ అందరికీ గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆ రోజు మాకు అక్కడ సమావేశమయ్యి సాయంత్రం 5-6 గంటలప్పుడు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజే రిజిస్ట్రేషన్ ఇది కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం. అయితే మానవ హక్కుల కౌన్సిల్ నుంచి మేము ఏర్పాటు చేసిన తర్వాత ఎందరో మాకు సహకరించారు. ముఖ్యంగా మేము మానవ హక్కులు ఏవైతే ఉల్లంఘనలు జరుగుతున్నాయో, ఏవైతే వైలేషన్స్ ఉన్నాయో వాటిని మేము సుమోటో కింద తీసుకొని ఎప్పటికప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఫిర్యాదులు చేశాం. మేము సుమారు 6,000 ఫిర్యాదులు కేవలం పత్రికల్లో వచ్చిన వాటిని చూసి గత 10 సంవత్సరాల నుంచి మేము ఫిర్యాదులు చేశాం. అలాంటి వాటిని మేము ఇది చేసి ఒక జాతీయ మానవ హక్కుల కమిషన్ మనకి ఈరోజు దేశంలో ఒక్క హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఒక సంస్థను ఒకటాన్ని మాత్రమే అది గుర్తించి ఇప్పటివరకు ఆహ్వానిస్తుంది. ఎందుకంటే మా దాంట్లో రాజకీయాలు లేవు, ఎటువంటి ఇది లేదు, హక్కులు కాపాడటమే మా లక్ష్యం. ఎక్కడ హక్కులు ఉల్లంఘన జరిగినా దీన్ని ఇది చేయడం. ముఖ్యంగా ఇందాక జడ్జి గారు చెప్పినట్టుగా మేము రైట్ టు లైఫ్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు వర్క్, రైట్ టు హెల్త్, రైట్ టు ఫుడ్, ఇలాంటి వాటి మీద ఎక్కడ నిరంతరం మేము ఇది చేస్తుంటాం. అలాగే మా దగ్గరికి వివిధ యూనివర్సిటీల నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చి ఇంటర్న్షిప్ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఒక 1 వీక్ మేము ఎటువంటి ఆర్థిక సహాయం చేయకపోయినా వాళ్ళు స్వతహాగా వచ్చి మా దగ్గర ఇది వేస్తున్నారు. ఇంకా మేము పర్యావరణం గురించి ఎక్కువ వర్క్ చేస్తున్నాం. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ వైజాగ్ పోర్ట్ అవిగోస్ ఆధ్వర్యంలో 120 మంది అనాథలకు ఉచిత చలనచిత్ర ప్రదర్శన నిర్వహించారు. ప్రముఖ సినీ నటుడు ప్రభాస్, దీపికా పదుకుని, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో నటించిన కల్కి చిత్రం మహాభారతానికి సంబంధించింది కావడం తెలిసిందే. పిల్లలు కథలోని నీతి ఇంకా విలువల గురించి మరింత తెలిపే విధంగా విశాఖ నగరంలోని రమా టాకీస్ థియేటర్లో ఆదివారం ఈ సినిమా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ శంఖ బ్రతబాక్షి హాజరై పిల్లలతో కమిషనర్ ముచ్చటించారు. అనంతరం జేసీఐ సభ్యులను అభినందించారు. అనంతరం సిపి మాట్లాడుతూ అనాథలకు ఆహ్లాదకరమైన విద్య వినోద అనుభవాన్ని అందించడానికి జేసీఐ వైజాగ్ పోర్టు అమిగోస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందని, అనాథ పిల్లలు ఈ సినిమా నుంచి విలువైన పాఠాలను నేర్చుకోగలరని, వారు తమ జీవితాలను చిత్తశుద్ధి కరుణతో జీవించడానికి ప్రేరణ పొందారని సంస్థ భావించడం గొప్ప విషయం అన్నారు. గౌరవ అతిథిగా హాజరైన శివాజీ బుద్ధరాజు మాట్లాడుతూ అద్భుత కార్యక్రమాన్ని రూపుదిద్దిన జేసీఐ పోర్టు అమిగోస్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రెసిడెంట్ భార్గవ్ మహర్షి మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా స్పాన్సర్ కు ధన్యవాదాలు తెలిపారు.
సార్ ఒకసారి అందరూ ఇలా చూడండి సార్ ఒకసారి రెడీలో చూడాలి ఒకసారి. నమస్తే అండి, మేమందరం జేసీఐ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషన్ నుంచి ఎవ్రీ ఇయర్ ఇది 4th కాన్సిక్యూటివ్ ఇయర్ మూవీ ఫర్ ఆర్ఫన్స్ అనే ఈవెంట్ చేస్తున్నాము. ఈ ఈవెంట్ ఏంటంటే అనాథ పిల్లలకి మనం అందరం చాలా సహాయం చేస్తూ ఉంటాము. బట్టలు, బుక్స్, గవర్నమెంట్ ఫుడ్, హాస్టల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. బట్ స్కూల్ ఎడ్యుకేషన్ కాకుండా అవుట్ సైడ్ వరల్డ్ ఎక్స్పోజర్ ఉండాలి పిల్లలకి. దాని ద్వారా వాళ్ళు మూవీ అనేది వాళ్ళకి పేరెంట్స్ లేకపోవడం వల్ల వాళ్ళు బయట ఏమీ అఫోర్డ్ చేయలేకపోతారు. సో అలాంటి వాళ్ళకి లైఫ్లో ఒక పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేసి మేము 4 years బ్యాక్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. సక్సెస్ఫుల్లీ రన్నింగ్ అండ్ కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ దే బి లుకింగ్ ఫార్వర్డ్ ఈ ప్రోగ్రామ్ కోసం. సో మూవీ కూడా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి అందులో నుంచి వాళ్ళు నేర్చుకునేలాగా ఉండాలి అని చెప్పి మంచి మూవీ సెలెక్ట్ చేసుకుని, ఇప్పుడు అలాగే కల్కి చూసుకుంటే మహాభారతం గురించే మ్యాక్సిమం దాని బ్యాక్గ్రౌండ్ అంతా ఉంటుంది. సో అది పిల్లలు ఒక ఇన్స్పిరేషన్గా కూడా తీసుకుంటారని భావిస్తున్నాము. దాని ద్వారా తీసుకురావడం జరిగింది. అలాగే ఈరోజు మనకి చీఫ్ గెస్ట్లుగా ఉన్నారు, చాలామంది స్పాన్సర్స్ ఉన్నారు ఈ ఈవెంట్కి. సో ఎవ్రీ ఇయర్ ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్గా జరుగుతుందంటే మాకు స్పాన్సర్స్, మా ఆర్గనైజేషన్, మా మెంబర్సే కారణం. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు అనాథ పిల్లలకు ఈ కల్కి మూవీ చూపెడుతున్నారండి. ఈ వైజాగ్ పోర్ట్ అమిగోస్ ఫుల్గా అప్రిషియేట్ చేస్తున్నా. ఇది చాలా మంచి ఎండెవర్. ఇప్పుడు కల్కి ఫిల్మ్ చూస్తే ఈ యుద్ధం జరుగుతుంది ఎందుకు? రేపటి కోసం. అనాథ పిల్లలకు సాయం మనం ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేయాలి? రేపటి కోసం. ఎందుకంటే అనాథ పిల్లలకు సరిగ్గా చదువు చెప్తే, సాయం చేస్తే, మంచి భోజనం, మంచి అకామిడేషన్, మంచి ట్రైనింగ్, మంచి కల్చర్ ఇవన్నీ ఏర్పాటు చేస్తే రేపటి సిటిజన్స్, రేపటి కోసం వాళ్ళు మంచి సిటిజన్స్గా తయారవుతారు. మంచి ఇంజనీర్స్, డాక్టర్స్, లాయర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, సివిల్ సర్వెంట్స్ వాళ్ళు మన వైజాగ్కి, మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తీసుకొస్తారని ఈరోజు రేపటి కోసం ఈ ఎండెవర్ ఐ యామ్ కంగ్రాచులేటింగ్ ద స్పాన్సర్స్, ద ఆర్గనైజర్స్, everyone. Please keep it up, and from police side we'll give you full support. Thank you. All the best. I am Bhargav Marshi, JCI ఇంటర్నేషనల్ ఎన్జిఓ ఆర్గనైజేషన్లో వైజాగ్ లోకల్ ఆర్గనైజేషన్లో ప్రెసిడెంట్ని. ఈరోజు ఆర్ఫన్స్ అందరికీ కూడా మూవీ చూపించడం జరుగుతుంది. పాస్ట్ 3 years నుంచి ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. యూనిక్ ప్రోగ్రాము. అంటే ఆర్ఫన్స్కి ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. మన యానివర్సరీస్, బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఒక మూవీ చూడాలంటే థియేటర్కి వచ్చి అది ఎప్పుడో వాళ్ళు పెద్ద అయ్యి జాబ్స్ చేసి లేదా కాలేజ్ టైంలో పెద్దవాళ్ళు అయ్యి బంక్ కొట్టి చూడాలి తప్పించి నార్మల్గా చూసే ఆప్షన్ వాళ్ళకి ఉండదు. కాబట్టి వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. దే హ్యావ్ టు సీ ద మూవీ ఇన్ థియేటర్ అనే ఎక్స్పీరియన్స్ కోసం వాళ్ళకి ఈరోజు మూవీ ఫర్ ఆర్ఫన్స్ అని పెట్టి థియేటర్కి తీసుకొచ్చి చూపించడం జరుగుతుంది. ఇవాళ ఆల్మోస్ట్ 200 personsకి ఆర్ఫన్ చిల్డ్రన్కి చూపించడం జరుగుతుంది మూవీ. దానికోసం స్పాన్సరింగ్ చేసిన వాళ్ళు అండ్ అవర్ చీఫ్ గెస్ట్ శంకా గారు అండ్ శివాజీ గారు, వీళ్ళంతా కూడా మా కేఎస్ రావు గారు, జోన్ మెంటర్, వీళ్ళందరూ కూడా సహకరించడం వల్ల నేను ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఐ థ్యాంక్ ఆల్ మై చీఫ్ గెస్ట్స్ అండ్ స్పాన్సర్స్ అండ్ ఆల్ మై టీమ్ మెంబర్స్ హూ మేడ్ దిస్ ఈవెంట్ వెరీ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెదగంట్యాడ దుర్గానగర్లో ఉన్న సత్య హెల్త్ కేర్ జిమ్ లో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత 30 సంవత్సరాలుగా తను చేస్తున్న సేవలను గుర్తించి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నన్ను డాక్టరేట్ తో సత్కరించడం అభినందనీయం. మానవ హక్కుల కౌన్సిల్ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.